హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అందరూ లాంగ్ ఫ్రాక్స్ చూపించండి, కటింగ్ చూపించండి అనేసి చాలా మెసేజ్లు చేస్తున్నారు. ఆల్రెడీ చాలా వరకు అయితే చూపించాను నేను. ఇంకా డ్రెస్సెస్ చూపించండి మీరు వేసుకునే డ్రెస్సెస్ చూపించండి అని కూడా మెసేజెస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చూపించాను, ఇంకా 2-3 ఉన్నాయి, చూపిస్తాను. సో అందుకోసం ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని. ఇంతవరకు చాలా వరకు కమెంట్లు చేస్తున్నారు. ఇంకా అవి చూపించండి, ఇవి చూపించండి అంటున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇంకా కొత్త వాళ్ళైతే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. సో అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హ్యాపీగా నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీషోలో తీసుకున్నానండి శారీ. నేను మ్యాక్సిమం మీషోలోనే చేస్తాను షాపింగ్. మీషోలో షాపింగ్ చేసేసి తక్కువ బడ్జెట్లో అది నేను కుట్టుకోవడము, నాకు అంటే కుట్టుకోవడం వచ్చు కాబట్టి, కుట్టుకోవడం రాని వాళ్ళు కంపల్సరీ బయట ఇచ్చుకోవాల్సిందే. సో కుట్టుకోవడం వచ్చిన వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయండి నా వీడియోస్. సో ఇప్పుడైతే నేను ఒక 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే నేను శారీలోవి కుట్టాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలోదే, ఈ చున్నీ కూడా మీషోలోదే. ఇవి కూడా మీకు లింక్స్ ఏమన్నా కావాలి అంటే కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యాపీగా చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది కూడా మీషోలో తీసుకుంది. క్లాత్ అయితే చాలా 2-3 టైమ్స్ నేను వాష్ చేసిన, క్లాత్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, చాలా బాగుంది క్వాలిటీ. సో ఇంకా లేట్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే అండి, ఈ శారీ చాలామందికి ఐడియానే ఉంటుంది. అప్పట్లో చాలా ట్రెండ్ ఇది, చాలామంది తీసుకొని వేసుకునేవాళ్ళు. అది నేను ఏంటంటే 1-2 సార్లు కట్టుకున్నాను, తర్వాత ఫాల్ కూడా కుట్టలేదు. సో నాకు ఇప్పుడు కట్టుకోవాలనిపించలేదు. సో అందుకోసమని ఇలా బ్యూటిఫుల్గా ఇలా ఫ్రాక్ కుట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. మీకు పిక్స్ కూడా నేను పెడతానండి కంపల్సరీ. దీనికి ఈ చున్నీ పేరప్ చేశాను. ఈ చున్నీ వచ్చేసి బయట తీసుకున్నానండి. ఈ చున్నీ బయట తీసుకున్నాను, వైట్ కలర్, మొత్తం చెమ్కీలు వస్తాయి. చాలా బాగుంటుంది ఇది కూడా. ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ అయితే. అసలు మొత్తము ఇది హాఫ్ శారీ లాగా వస్తుంది కదా శారీ, అందరికీ ఐడియానే ఉంటుంది. ఇది కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీషోలోనే తీసుకున్నాను శారీ. నాకు 300-400 పడింది అంతే. చాలా బాగుంది కదా, 400కి ఎంత మంచి లాంగ్ ఫ్రాక్ వస్తుందంటే. చూడండి, ఫ్రాక్ విషయానికి వస్తే చూడండి, ఆ శారీలోది మొత్తము పళ్ళు దగ్గర నుండి ఈ క్లాత్ వెల్వెట్ క్లాత్ వస్తుంది, కింద అంతా కుర్చీల దగ్గర అంతా ఈ నెట్ క్లాత్, వైట్ కలర్ క్లాత్ వస్తుందండి. ఇది నెట్ లాగా వస్తుంది. సో నేను ఏం చేశానంటే, ఇది ఇంకా క్లాత్ మిగిలిపోయింది, అది ఇంకొక బ్లౌజ్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే పళ్ళు అంతా 2.5 మీటర్స్ అట్లా ఉంటుంది. ఇది నేను 1 మీటర్ తీసేసాను. అంటే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం వేస్టేజ్ అవుతుంది. సో అదంతా పోగా ఇంకా 1 మీటర్ ఉంది. అది ఇంకో బ్లౌజ్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు శారీస్ మీదకి. సో ఎక్కడ వేస్ట్ అవ్వకూడదు, వేస్ట్ అవ్వదు కూడా. సో ఇది వచ్చేసి ఇలా బాడీ పార్ట్ పెట్టేశాను మొత్తము. ఆ వెల్వెట్ క్లాత్ చాలా బాగుంటుంది, స్మూత్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. వేసుకున్నా చాలా మనకి కంఫర్ట్గా ఉంది, చాలా బాగుంది. దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టి కొంచెం బుట్ట పెట్టాను. ఇప్పుడు కట్ వర్క్ అందరికీ ఐడియానే ఉంది కదా, కట్ వర్క్ పెట్టాను. కట్ వర్క్ పెట్టి ఇక్కడ పైపింగ్ కొంచెం థిక్గానే ఇచ్చాను పైపింగ్. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఇది లుక్ అయితే చూడండి ఈ విధంగా వస్తుంది. దీనికి వచ్చేసి నేను అసలు ఎంటీగా ఉంటే అంత నచ్చదు కదా నాకు. సో దీనికి చిన్నగా ఫ్లవర్స్ కుట్టాను కట్ వర్క్లో. ఇక్కడ ముత్యాలు యాడ్ చేశాను చూడండి. నెక్ కూడా సేమ్, ఇది బోట్ నెక్ పెట్టాను, ఈ విధంగా బోట్ నెక్. ఇదంతా కూడా కట్ వర్కే అండి. ఇలా బోట్ నెక్ పెట్టాను, ప్రిన్స్ కట్ పెట్టాను. ఇక్కడ కూడా ఫ్లవర్స్, ఇక్కడ కట్ వర్క్ దగ్గర అంతా ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ పెట్టాను. అంటే ఫ్లవర్స్ మీన్స్ స్టోన్స్ అండి. స్టోన్స్ అంటే వీటిని కుందన్స్ అంటారు, స్టోన్స్ కూడా కాదు, కుందన్స్ అంటారు. బొట్ షేప్ కుందన్స్ పెట్టాను ఫ్లవర్ లాగా. దాని చుట్టూ జరీతోని కుట్టాను, మీకు ఐడియానే ఉంటుంది. ఇక్కడ ఒకటి పెద్ద ముత్యం పెట్టి చిన్న మొగ్గల్లాగా 3 ముత్యాలు చిన్నవి పెట్టాను. మొత్తం నెక్ అంతా సేమ్ ఇలాగే. ఇది బరువుకి ఇలా వంగిపోతుంది. సో నెక్ వేసుకుంటే మనకి ఇలా స్టిఫ్గానే ఉంటుంది, బాగుంటుంది. ఇలా బోట్ నెక్, ఫ్రంట్ నెక్ బోట్ నెక్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి డీప్ పెట్టాను. బ్యాక్ వచ్చేసి ఇలా డీప్ పెట్టాను. ఇది కట్ వర్క్కి డీప్ పెట్టాను, చాలా బాగుంటుంది వేసుకుంటే. బ్లూకి వైట్కి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్, బ్లూ వైట్.
సో చాలా ఇది చూసి నేను ఇంకా బ్లౌజ్ కూడా కుట్టుకోవాలి అని చెప్పి ఆ క్లాత్ అలా పెట్టాను. అంటే చాలా శారీస్ మీదకి, వైట్ శారీస్ మీదకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా. చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే. ఏం లేదు, ఇవి స్టిచ్చెస్ అంటించేసుకొని దాని చుట్టూ మనము జస్ట్ జెరీ వర్క్ చేసుకోవడమే అండి. మీకు క్లియర్గా చూపించాలంటే చూడండి, ఇలాగా మీకు బ్యాక్ సైడ్ కూడా జుడి థ్రెడ్ కనిపిస్తుంది. నేను ఇది కుట్టిన తర్వాత కుట్టాను, మొత్తం ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. మొత్తం కుట్టేశాక ఈ విధంగా ఇది మొత్తం అంబ్రిల్లా పెట్టానండి. కిందది 3 మీటర్స్ వస్తుంది కదా, 3 మీటర్స్ వచ్చేసి నేను మొత్తం గేరా పెట్టేశాను. మొత్తం చాలా పెట్టేసేసాను, ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. చూడండి, లోపల వచ్చేసి నేను 2 లైనింగ్స్ వేసాను, ఎందుకంటే ఇది బాగా నెట్ కదా. సో అందుకోసమే ఒక లైనింగ్ అయితే బాగోదు. అందులో నెట్కి మనం ఈ క్లాత్ తీసుకోవాలి, సాటిన్ క్లాత్ తీసుకోవాలి. చాలా బాగుంటుందండి లుక్ అయితే అది వేస్తే. మొత్తం మళ్ళీ తర్వాత లోపల లైనింగ్ క్లాత్ మొత్తం 2 లైనింగ్స్ వేయాలి, అప్పుడే లుక్ బాగుంటుంది. చూడండి, మొత్తం గేరా ఇలా వస్తుంది, లుక్ అయితే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి కొంచెం ఇది బోట్ నెక్ ప్రిన్స్ కట్ పెట్టాను కదా, చున్నీ పేరప్ చేయకపోతే బాగోదండి, ఎందుకంటే స్కిన్కి అతుక్కుపోయినట్టు అనిపిస్తుంది ఇది వెల్వెట్ క్లాత్. సో చున్నీ వేస్తే ఇంకా బాగుంటుంది. సో అందుకోసమని ఈ చున్నీ నేను పేరప్ చేశాను. నేను నిల్చొని కూడా చూపిస్తాను అది క్లియర్గా మీకు. ఇది చున్నీ మంచిగా లేస్ లాగా పైన వచ్చింది, కిందంతా చెమ్కీ వర్క్, మొత్తం చెమ్కీలాగా వన్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నేను వేసుకున్న పిక్స్ కూడా పెడతాను చూడండి. మీషో శారీస్తో నేను చాలా అంటే చాలా లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకున్నానండి. ఇంకా కుడతాను. ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం లాంగ్ ఫ్రాక్ అంతా ఈ విధంగా వస్తుంది. కింద అయితే చాలా బుట్టలాగా వస్తుంది, చాలా లుక్ అది. ఇంకా నెక్స్ట్ ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చి చాలా స్పెషల్ అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుంది. ఇది ప్లెయిన్ శారీ ఉంది నాది, పాతది ప్లెయిన్ శారీ అయితే దానికి ఇలా డిజైన్ చేశాను. ఇది ఎన్ని టైమ్స్ వేసుకున్నా ఎంత లుక్ వస్తుందో, అసలు ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసి మనము వేస్ట్గా కుట్టని బ్లౌజులు ఉంటాయి కదండి, ఇది నాది ఒక శారీలో ఉంది వేస్ట్ బ్లౌజ్ ఉంటే అది నేను కుట్టుకోలేదు, అంటే మీన్స్ కొత్తదే, నేను అది కుట్టుకోకుండా దీనికి అటాచ్ చేశాను. ఎందుకంటే మల్టీ కలర్ ఉంది కదా. సో పైన వచ్చేసి నేను ఇవి మల్టీ కలర్ అన్ని నెట్ క్లాత్స్ తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇటు సైడ్ సేమ్ కలర్స్ ఈ విధంగా స్టిచ్ చేశాను. దీనికి కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలని చెప్పి ఇది పెట్టాను, బాడీ పార్ట్ ఇలా పెట్టాను. ఎంత బాగుంటుంది ఇదైతే. ఇంకా మధ్యలో ఎంటీగా ఉంది అని చెప్పి ఇక్కడ అటాచ్ చేసిన దగ్గర ఇది ఒక లేస్ ఉంటుంది, ఈ శారీలో ఉంది ఆ లేస్ ఇలా పెట్టాను. అసలు లుక్ అయితే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ 2 లేయర్స్ పెట్టాను, హ్యాండ్స్ చాలా బాగుంటుంది. ఇంకా కుర్చీ పెట్టాను, ఒక 2-3 అలా పెట్టాను అంతే. అంటే మనకి కుర్చీ పెడితే ఏంటంటే కొంచెం ఇక్కడ బుట్టలాగా మంచి కనిపిస్తుంది. సో అందుకోసమని పెట్టాను. ఇవి పిక్స్ కూడా మీకు కంపల్సరీ యాడ్ చేస్తాను. నేను ఎక్కడ నచ్చితే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది లుక్, పార్టీ వేర్ లుక్ వస్తుంది. చాలా సింపుల్గా మొత్తం ఇదంతా ప్లెయిన్. ఇప్పుడైతే చాలా రకరకాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడంటే జస్ట్ లైనింగ్ వేసానండి, ఇప్పుడు క్యాన్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫుల్గా ఇలా వస్తుంది. దీనికి వచ్చేసి నేను ఇలా పేరప్ చేశానండి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు చున్నీ. దీనికి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, నేనైతే వేసుకుంటే నేను ఇది పేరప్ చేసుకున్నాను. దీనికి వచ్చేసి అప్పట్లో లేసులు అటాచ్ చేస్తారని, లేసులు కాదు సారీ, క్లాత్లే ఇట్లా లేసులాగా తయారు చేసి కుట్టానండి అప్పట్లోది. ఇది ఎన్ని ఇయర్స్, నా మ్యారేజ్కి ముందు కుట్టుకున్నాను ఇది. ఇప్పటికీ కొత్త దానిలాగా ఉంటుంది, అసలు ఎంత బాగుంటుందో. ఇది ప్లెయిన్ క్లాత్ తీసుకొని చున్నీకి ఇలా అన్ని కలర్స్, ఇవి బనారస్ క్లాతులు ఇవన్నీ 1 by 1 మిషన్ మీద స్టిచ్ చేసుకొని దానికి మళ్ళీ ఇలా స్టార్వి టెన్కీస్ కుందన్స్ అంటించాము. అప్పుడు కుట్టుకునేటివి కదా, కుట్టుకున్నాను ఇవన్నీ. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బాల్స్ది లేస్ కుట్టాను. ఎంత బాగుంటుందో ఇది కూడా వేసుకుంటే, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఈ విధంగా. సరే ఎంత బాగుందో చున్నీ. ఈ డ్రెస్ సూపర్గా ఉంటుంది వేసుకుంటే, చూడండి దీనికి మ్యాచ్ అవుతుంది చక్కగా. అందుకోసమని నేను ఈ చున్నీ వేసుకుంటాను. చున్నీ వేసుకుంటే ఇంకొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది.
మామూలుగా మనం బయటకు అట్లా వెళ్ళడానికి జస్ట్ ఈ ఫ్రాక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా పార్టీస్కి అట్లాగా వెళ్ళినప్పుడు ఇలా కొంచెం చున్నీ వేసుకుంటే, అంటే ట్రెడిషనల్గా వెళ్ళాలనుకుంటే చున్నీ వేసుకొని వెళ్తే చాలా బాగుంటుంది లుక్. అలా ట్రెడిషనల్గా ఉంటుంది, ఇలా వెస్ట్రన్గా కూడా ఉంటుంది. ఇది ఫ్రాక్ చాలా బాగుంటుంది. మీకు నిల్చొని ఇది శారీ మొత్తం పెట్టేశాను, నిల్చొని చూపిస్తాను. ఇది శారీ మొత్తం పెట్టేశాను, ఇక్కడ హ్యాండ్స్కి యూజ్ చేశాను శారీది అంతే. ఇది ఓల్డ్ శారీలోది కుట్టానండి అప్పుడు. ఇది కూడా ఎన్ని ఇయర్స్ బ్యాక్, 7 ఇయర్స్ అయింది వచ్చేది. మీకు పిక్స్ యాడ్ చేశాను వేసుకున్నవి, కంపల్సరీ చూడండి. ఇది 2.5 క్లాత్ వచ్చేసి షిఫాన్ క్లాత్ అండి. ఇవి 2 షిఫాన్ క్లాత్సే. మీకు నిల్చొని లాంగ్ ఫ్రాక్స్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా వస్తుంది మొత్తం లాంగ్ ఫ్రాక్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ మొత్తం గేరా, ఫుల్ గేరా వస్తుంది. చున్నీ వచ్చేసి ఈ విధంగా పేర్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది మొత్తము. ఇది చూపిస్తాను చూడండి. 2 ఫ్రాక్స్ నిల్చొని క్లియర్గా మీకు గేరా అంతా ఎలా ఉందో క్లియర్గా చూపించాలని చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో, లుక్ ఎలా ఉందో నిల్చొని చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయి కంపల్సరీ నాకు కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఎంతో కొంత అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కూడా చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి 2 ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో. ఇంకా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, హ్యాపీగా కుట్టించుకోండి. ఇంకా చున్నీ కూడా ఇలాంటి చున్నీస్ వేసుకుంటే చాలా లుక్ ఇంకొంచెం యాడ్ అవుతుంది. సో ఫైనల్గా లుక్ అయితే చూసేశారు కదా. ఇంకా మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ